హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెల్లం పాయసం చేస్తున్నాను. ముందుగా నేను ఒక చిన్న గ్లాస్తో 2 కప్స్ సగ్గుబియ్యము, ఒక 1 కప్పు శనగపప్పు తీసుకొని ఇలా 1/2 అవర్ సోక్ చేసి పెట్టాను. ఇప్పుడు వీటిని బాగా ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి 2 స్టవ్ల మీద 2 పెట్టేశాను. ఇప్పుడు వీటిని ఒక 1/2 అవర్ వరకు చక్కగా ఉడికిచ్చేసుకున్నాం మెత్తగా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ సగ్గుబియ్యంలో కొద్దిగా నూనె వేసేద్దాము. నూనె వేస్తే అవి అడుగు అంటకుండా చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. శనగపప్పు కూడా చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది. నేను ఇవి నైలాన్ సబ్బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్, నార్మల్ సబ్బియ్యం కాదు. ఇవి మేము ఊర్లో వచ్చేటప్పుడు తెచ్చుకుంటాము ఊరు నుంచి. చూడండి, దీంతో చేసుకుంటే పాయసం చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి నేను ఇట్లా 2 ముద్దల బెల్లంని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని చక్కగా కట్ చేసుకొని మనము కొన్ని వాటర్ వేసి మెల్ట్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బెల్లంని ఇలా రెడీ చేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యము ఈ విధంగా చక్కగా ఉడికినాయి. ఇంకొంచెం ఉడకాలి. ఈ విధంగా వచ్చేసినాయి. అండ్ శనగపప్పు చూడండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఈ విధంగా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యము ఇలా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. ఉడికింది ఇది. చూడండి ఫ్రెండ్స్, పాయసము ఇది మనం కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గట్టిపడింది చూడండి సగ్గుబియ్యము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక శనగపప్పు తీసుకొని మనం ఇలా అన్నామంటే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ శనగపప్పుని ఇందులో కలిపేద్దాము. ఈ విధంగా అయింది. ఇప్పుడు బెల్లంలో కొన్ని వాటర్ వేసి ఇలా ఇది మెల్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా బెల్లము మొత్తము మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వడపోసుకున్నాము కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బెల్లం పాకంని ఇందులోకి వడపోసాను. ఇప్పుడు ఇది పాయసంలో కలిపేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పాయసం ఇలా రెడీ అయింది మంచిగా. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ ఇలా పెట్టేస్తే ఆ స్వీట్నెస్ అంతా
దానికి పడుతుంది. దీన్ని మా సైడ్ బెల్లం పాయసం అంటారు. ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా పిలుస్తారు ఫ్రెండ్స్. మా ప్రొద్దుటూరులో కొందరు దీన్ని శనగబేళ్ళ పాయసం అంటారు. మేమైతే దీన్ని బెల్లం పాయసం అంటారు. మా సైడ్ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఈ పాయసమే ఎక్కువ చేస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేసే విధంగా చేస్తే ఇది చాలా బాగుంటుంది. ఈ విధంగా మంచిగా సగ్గుబియ్యము శనగపప్పు చక్కగా ఉడికించుకోవాలి. అప్పుడే ఇది చాలా బాగుంటుంది. ఇందులో చాలామంది సగం బెల్లం సగం చక్కెర కూడా వేసుకుంటారు, కానీ కంప్లీట్ బెల్లం వేస్తేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్, మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాసు పాలు వేసేద్దాం ఫ్రెండ్స్. కాచి చల్లారబెట్టాను ఇవి నేను. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇది చూడటానికి ఎంత బాగుందో, తినటానికి అంతకి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా అయిపోతుంది. సో ఇప్పుడు మనము దీన్ని ఆఫ్ చేసి పోపు వేసుకున్నాం. పోపు ఇందులో ఒక గంట నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెయ్యి మెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులోకి నేను ఇలా కొన్ని జీడిపప్పులు, కొంచెం కిస్మిస్, ఒక 2-3 యాలకలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జీడిపప్పును వేయించేసుకున్నాం. జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.